వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీలోని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల నిరసన బంద్ చేపట్టారు. నిన్న కొందూరు బస్టాండ్లో ప్రైవేట్ డ్రైవర్ ప్రసాద్ పై దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఈ రోజు తెల్లవారుజామున ఉదయం నుంచి పరిగి ఆర్టీసీ బస్టాండ్లో నుంచి ఒక్క ప్రైవేట్ బస్సు కూడా కదలలేదు. దీంతో ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు నిన్న ప్రైవేట్ డ్రైవర్ పై జరిగిన దాడిపై ఆర్టీసీకి సంబంధించిన అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ సంస్థ డిఎం, కంట్రోలర్ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడంపై నిరసనగా బంద్ తెలుపునిచ్చినట్లు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు తెలిపారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పరిగి బస్ డిపోకు 34 ప్రైవేట్ బస్సులు ఉన్నట్లు, 34 బస్సులు బంద్ అయినట్లు షాద్నగర్, మహబూబ్నగర్, హైదరాబాద్, కొడంగల్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా నిలిచిపోయాయి ప్రైవేట్ బస్సులు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమకు భద్రత కల్పించే అంతవరకు కదిలేది లేదని విస్మించి కూర్చున్నారు. శివప్రసాద్ పరిగి డిపో సార్, నాది పరిగి డిపోలో పనిచేస్తున్నా సార్. షాద్నగర్కి వెళ్ళి కొందరు పరిగి వస్తున్నా సార్. పరిగి వస్తున్నా సెకండ్ ట్రిప్ 2 గంటల అప్పుడు వస్తుంటే 2:20కి రామచంద్రపూర్ దగ్గరికి వచ్చినాం సార్. రామచంద్రపూర్ దగ్గరికి వచ్చినాక ఒక ముగ్గురు ఇద్దరు ఆడవిళ్ళలో ఒక మొగాయన ఉండే సార్. ఆడ ఉంటే వాళ్ళు చెయ్యి కూడా లేపలేరు సార్. చెయ్యి చూడలేరు సార్. చెయ్యి కూడా లేపకుంటే నేను బండి స్లో చేసిన, వస్తారు బండి ఎక్కుతారేమని బండి స్లో చేసిన సార్. బండి స్లో చేస్తే బండి ఏంబడి ఉరికొచ్చినట్టు ఇట్లా రన్నింగ్ వచ్చారు సార్. వస్తే బండి ఆపిన తర్వాత లోపలికి వచ్చి ఆర్టీసీ లంచగొడుకులకు తెలియలేదు ఇంత కూడా ఏడాపినవరా నీవు అది అంటానని కండక్టర్ని తిట్టింది సార్. కండక్టర్ను తిడుతుంటే వేరే ప్యాసింజర్ ఒక ఆయన ఎందుకు తిడుతున్నావు, లోపలికి ఎక్కినావు కదా, ఏం అవసరం నీకు, ఎందుకు తిడుతున్నావు అని అడిగింది సార్. అడిగితే ఆయనను కూడా ఒక దెబ్బ కొట్టింది సార్. ప్యాసింజర్ దెబ్బ కొడుతున్నా అని చెప్పి నేను అప్పుడు బండి ఆపి ఏమైందన్నా ఎందుకు కొట్లాడుతున్నావు, ఆపినగా ఎక్కినావు కదా, ఎందుకు ఏం అవసరం అంటే నీకేమైందిరా అది అంటానని చిన్న గలీజ్ మాటలు మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత మేము అందరు ఆపుతానే ఉన్నారు. మందిలోకి వెళ్ళి చేతి పెట్టి గప్పున గుద్దింది సార్. ఇక్కడ ఈడ దెబ్బ కన్నుకు దాకింది, పన్ను ఇరిగిపోయింది సార్. సార్ అవును సార్. ఈరోజు నాకు జరిగిన సమస్య రేపు ఇంకోరికి జరగకూడదని మేమందరం అనుకొని అట్లా మాట్లాడాం సార్. బండి ఆపాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ఇంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేము సార్. చాలా రోడ్డు మీద కుక్కబతుకు అయిపోయింది సార్. ప్రతి ఓడు వచ్చి కొడతాడు, తిడతాడు, గలీజ్గా మాట్లాడితే కూడా మేము నడుస్తూ ఉంటాం. అసలు అప్పటికి గొడవ అయినప్పటికీ నా బండిలో 82 మంది ఉన్నారు సార్. కంప్లైంట్ ఇచ్చినాం సార్. కొందూరులో కొందూరు పిఎస్కి వస్తుంది, కొందూరులో ఇచ్చినాం సార్. చెప్పినాం సార్. డిఎం ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు సార్. మాకు ఓనర్లతో సంబంధం అంట సార్. డిఎం ఓనర్లతో సంబంధం అంటుంది సార్. ఈ ధర్నా అనేది ఏంటంటే నిన్న షాద్నగర్ రూట్లో ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్ని తను మధ్య తాగి ఈడ ఆపిన కానీ ఆయన ఈడ ఆపాలి అది అని బస్సులకు ఎక్కి తను బస్సే ఆపలేడని తన కంటిపై తీవ్రంగా గాయం చేసిండు. దానికి మన డిపో నుంచి స్పందించి ఒక భరోసా ఇచ్చి మేమున్నామని ఒక డిపో నుంచి మాకు రెస్పాన్స్ వస్తలేదు, ఓనర్ల నుంచి వస్తలేదు. అసలు ఈ డ్యూటీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి? రోడ్ల మీద అయితే ఈ ఫ్రీ బస్ పెట్టినాక జనాలు విపరీతంగా అయినరు. ఎవరైనా కింద పడిపోతే ఆ బాధ్యత డ్రైవర్ మీద వస్తుంది. డ్రైవర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నది. మేము చేసే డ్యూటీ 800 ఉద్యోగం చేస్తున్నాం, 800 రూపాయల ఉద్యోగం చేస్తున్నాం. ఒక్కరు పడిపోయినా మేము జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. మా పిల్లలు రోడ్డు మీద పడే విధి విధానాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి దయచేసి సంస్థ మమ్మల్ని గుర్తించాలి, మాకు కూడా భరోసా ఇవ్వాలి. మేము కూడా బస్సులు నడుపుతాం. మేము సంస్థ మీద ఎలాంటి కచ్చా సాధింపులు లేవు మాకు. కాబట్టి మాకు ఒక భరోసా ఇచ్చి మాకు డిఎం మేడం కానీ పైనుంచి కానీ ఏదన్నా మాకు భరోసా ఇస్తే మేము యథావిధిగా మేము విధులకు వెళ్తాం. విధులకు వెళ్ళగానే మేము కచ్చా సాధిస్తలేము. దీంట్లో మా డ్రైవర్ సోదరులందరూ మేము భరోసా ఇచ్చే వరకు మేము తీయము బండ్లు అని వాళ్ళ ఒకటే నిదానంతోన ఒకటే కట్టుబడితోన అందరు డ్రైవర్ సోదరులు ఒకటే మా తాటిపైకి వచ్చు. మా డ్రైవర్ సోదరులందరూ దాని మేడం గారు హామీ ఇచ్చే వరకు మాత్రం మేము తీయమని వాళ్ళు వెనకంది మాత్రం వేస్తలేరు. అందరు ఒకటే నిదానం పైన ఉన్నారు. డ్యూటీలో పోయేటోళ్ళు ఉన్నారు, స్కూల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా వెయిటింగ్ అవుతున్నారు. స్కూల్కి ఆర్డర్ గారు
వచ్చిన వాడికి ఏమా బస్సులు లేవా? ఏ స్కూల్ కావాలి బేటా? మరి ఏడైతే మిగిలింటారు ఇంకా బస్సు రాలేదు. ఎన్ని గంటలకల్లా పోవాలి? ఉదయం ఎన్ని గంటలకు వచ్చింది స్కూల్కి? ఈ బస్ స్టాండ్